నా యమ్మ రంకుతనం చూసిన చంపినా, కానీ ఆ నా కొడుకు చూసినట్టు ఊరంతా నా యమ్మ రంకుతనం చూస్తే నీ అమ్మ లంజనొకడు, నీ అమ్మ ఎబిసారని మరొకడు, గంటకెంత అరగంటకెంత ప్లేస్ ఎక్కడ అని ఊరంతా చూసిన కొడుకు కొండంత మాట్లాడితే నా చెవులకి ఆ మాటలు వినపడితే నా బతుకు కుక్క బతుకు కంటే హీనంగా తయారవుతుంది. నా యమ్మ లంజని ప్రపంచానికి తెలియకూడదు. అమ్మా, నువ్వు మంచిగానే ఉండాలి, నీ సావు కూడా మంచిగానే ఉండాలి. అందుకే నీ రంకుతనం బయటడకుండా పాలు పోసి పెంచిన నిన్ను సంపట్టి సంతోషంగా నా చేతో ఈ గోరు ముద్దలు తిని సరిచిపోయమ్మా, సరిచిపో. అమ్మా మా అమ్మ కదా ఒక్క మంది తినా. వద్దు నాన్న, నాకు చాలు. మా అమ్మ కూడా ఒక్క మంది తినా. నువ్వు ఇలా తినిపిస్తుంది చనిపోయిన మా నాన్న కూడా ఇలాగే తినిపించేవాడ్రా నాకు. మా నాన్నగారు గుర్తొస్తున్నారా?